26,000 గ్రామాలలో ఆంధ్రప్రదేశ్లో మీ దేవాలయాల మీద 3 లక్షల దేవాలయాల మీద ఉండే మైకులు మోగబోయినాయా? లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, శివుడికి అభిషేకం చేసే వాళ్ళందరూ చేతులు ముడుచుకుని కూర్చున్నారా? అభిషేకం చేసుకుంటే, నామజపం చేసుకుంటే ముక్తి మోక్షం వస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? నీ ధర్మానికి, నీ మాతృభూమికి, నీ జాతికి, నీ మతానికి ద్రోహం జరుగుతుంటే, యుద్ధం జరుగుతుంటే సోంబేరులాగా, సోమరిపోతుల్లాగా, నపుంసకుల్లాగా ఇళ్లలో పండుకుందాం అనుకుంటున్నారా? ఓ విశాల హిందూ సమాజమా, 26,000 గ్రామాలలో ఉండేటువంటి 8 కోట్ల హిందూ సమాజమా, దేవాలయాల మైకుల్లో పిలుపునివ్వండి. కుహానా రాజకీయ పార్టీల దిష్టి బొమ్మలు దగ్ధం చేయండి. కుహానా రాజకీయ నాయకుల, కుహానా రాజకీయ పార్టీల దిష్టి బొమ్మలు దగ్ధం చేయండి. ఎవడైతే భారతమాత మీద చెయ్యి ఎత్తాడో, ఎవడు గోమాత మీద నోరు ఎత్తాడో, ఎవడు భూమాత మీద నోరు ఎత్తాడో, ఎవడు రాముడిని ప్రశ్నించాడో, ఎవడు కౌసల్యామాతను నిందించాడో వాడి జాతి మొత్తము ప్రపంచంలో సర్వనాశనం అయిపోవాలని జపం చేయండి. హిందువులంటే ఏమనుకుంటున్నారు? 16 సంవత్సరాల శివాజీ, 300 సైన్యం ఉన్న శివాజీ, హిందూ పాదషాహిగా అయినాడన్న విషయం మీకు తెలియదా? 18 సంవత్సరాల వయసులో ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయి 5 సంవత్సరాలు యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళని ఢిల్లీలో ఇళ్ళు వీధులు వీధులు తగలబెట్టిన చరిత్ర నీది కాదా? చేతులు ముడుచుకుని ఇళ్లలో కూర్చున్నారా? పల్లీలు తింటూ టీవీలు చూద్దాం అనుకుంటున్నారా?